Good evening, students. Yesterday class, what we are discussed, cash or bank. Cash or bank. Yesterday class lo మనం డిస్కస్ చేసుకున్నాం. Today we will go for the budgets and cost centers. So budgets, cost centers ఈ రోజు మనం క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? So we will go for the our working notes. So notes ఒకసారి చూద్దాం. Right. How to create a budget. So మీకు ట్రయల్ బ్యాలెన్స్ ఎలాగైతే వేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బడ్జెట్స్ అనేవి కూడా మనం టాలీలో ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాట్ ఆర్ ద మేజర్ స్టెప్స్ ఇన్ బడ్జెట్. స్టెప్ 1 F11 F1 బడ్జెట్ అండ్ కంట్రోల్. సో మనకేంటంటే ఈ బడ్జెట్స్ అనేవి ఎందుకు వేయాలి, సో బడ్జెట్స్ అనేవి మనం ఎందుకు వేయాలి. సో మేజర్ గా ఈ బడ్జెట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క తన ఎక్స్పెన్సెస్ ఎక్సెస్ అవ్వకుండా చూసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ డిపార్ట్మెంట్ ఉంది, మనకు ఆల్రెడీ తెలుసు శాలరీస్ డిపార్ట్మెంట్ లో ఒక 10 lakhs అనేది ఒక మంత్ కి ఖర్చు అవుతుంది. సో అలాగా 12 months కి మనం బడ్జెట్ వేసుకుంటే 12 lakhs అవుతుంది. కానీ ఈ బడ్జెట్స్ అనేవి ప్రిపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 12 lakhs బడ్జెట్స్ ఎక్సీడ్ అయిపోయామనుకో ఆటోమేటిక్ ఏమవుతుందంటే టాలీలో యువర్ ఎక్సీడ్ యువర్ బడ్జెట్, అంటే బడ్జెట్ ని మనం రీచ్ అయిపోమని అనేది తెలుసుకుంటుంది. సో యాక్చువల్ గా రన్ అవుతుంది ఏంటంటే రియల్ ఆపరేషన్స్, రియల్ అకౌంట్స్. బట్ బడ్జెట్స్ అనేవి ఏమవుతాయంటే ఆటోమేటిక్ గా మనకి మనం ఏదైతే ఎక్స్పెండిచర్ అనుకుంటున్నామో ఆ ఎక్స్పెండిచర్ దాటి మనకి ఖర్చు చేయడానికి టాలీ అనేది ఒక ఎర్రర్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో మనకి సింపుల్ గా ఏంటంటే నార్మల్ గా వేసే ట్రయల్ బ్యాలెన్స్ మనం ఎలా వేస్తామో అలా వేసేయండి, కానీ బడ్జెట్స్ కి కొన్ని స్టెప్స్ మారుతాయి. సో వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ బడ్జెట్స్. బడ్జెట్స్ ఏమేమి స్టెప్లు వేయాలనేది అంటే ఏమేమి స్టెప్స్ చేంజ్ అవుతాయి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే F11 అంటే కంపెనీ ఫీచర్స్. అక్కడి నుంచి F1కి వెళ్ళి బడ్జెట్స్ అండ్ కంట్రోల్ ఎస్ పెట్టాలి. సో వాడు ఏదైతే మనకి స్టెప్స్ ఇవ్వడం జరిగిందో మనకి టాలీలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే స్టెప్స్ మనం ఇక్కడ వేసి చూపిద్దాం. ఓకే, సో ఐ వాంట్ టు ఓపెన్ టాలీ. సో టాలీ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం. టాలీ ERP9 ని డబుల్ క్లిక్ చేస్తున్నాం. సో మనం క్రియేట్ చేసిన ప్రతిసారి కూడా కంపల్సరీగా యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ కంపెనీ. ఇప్పుడు కూడా ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి. సో Alt F3కి వెళ్ళి క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ సంథింగ్ ఒక పేరుతో ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. సో మహేష్ అండ్ సో 1 ఇది ఒక పేరుతో క్రియేట్ చేశాను. సో అడ్రస్ అన్ని కూడా యాజ్ యువర్ విష్. ఓకే, అకౌంట్స్ ఓన్లీ డేట్ 1/4/2024. సో 1/4/2024 నుంచి మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్ కి బడ్జెట్స్ అనేది ఇద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ కంపెనీ క్రియేట్ అయిపోయింది. మనం ఎక్కడ ఉన్నాం అంటే గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాం. గేట్వే ఆఫ్ టాలీ. సో ఇక్కడ మనం బడ్జెట్స్ వేయాలంటే స్టెప్ 1 ఏంటంటే F11 అంటే కంపెనీ ఫీచర్స్. మీరు షార్ట్ కట్ కి మర్చిపోకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షనల్ బాక్స్ లో బాటమ్ లో రైట్ సైడ్ బాటమ్ లో F11 అని చూడొచ్చు. ఓకేనా? సో F11 ప్రెస్ చేయాలి, F1 ప్రెస్ చేయాలి. సో ఇక్కడ F11 లో మనకి 3 type ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అకౌంటింగ్ ఫీచర్, ఇన్వెంటరీ ఫీచర్స్, స్టాటిస్టరీ అండ్ టాక్సేషన్ ఫీచర్స్, అంటే 3 ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ 3 ఫీచర్స్ లో కూడా ఒక్కొక్క ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రతి ఫీచర్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో దాన్ని బేస్ చేసినప్పుడే సో ఫీచర్స్ అంటే ఏంటంటే మనకి కొన్ని అడ్వాన్స్డ్, అంటే కొన్ని మనకి ఉపయోగపడే కొన్ని ఫీచర్స్ అనేవి మనకి F11 లో పెట్టడం జరిగింది. 3 categories లో ఫీచర్స్ ఇచ్చాడు. F11 లో F1 ఈజ్ అకౌంటింగ్ ఫీచర్, F2 ఈజ్ ఇన్వెంటరీ ఫీచర్స్, F3 ఈజ్ స్టాటిస్టికల్ అండ్ టాక్సేషన్ ఫీచర్స్. సో మీకు ఈ రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి చూసారా, F1 అకౌంటింగ్ ఫీచర్, F2 ఇన్వెంటరీ ఫీచర్స్, F3 స్టాటిస్టికల్. సో మీకు ఏమవుతుందంటే F1 అంటే సెలెక్ట్ కంపెనీ కదా అంటారు, అక్కడ F1 కాదు ఇది.
కంపెనీ ఫీచర్స్ లో F1. సో గైస్, యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. F11 లో F1. F11 is a company features. F1 is a accounting features. ఓకే, సో F11 F1. సో ఇక్కడ చూడండి, బడ్జెట్స్ ఎక్కడైతే ఆ పాయింట్ ఉందో ఒకసారి చూడండి క్లియర్ గా. బడ్జెట్స్ అండ్ సినారియో మేనేజ్మెంట్ అని ఉంది కదా, అక్కడ ఎస్ పెట్టాలి. ఎంటర్. కావాలంటే మీకు స్క్రీన్ షాట్ లో చూడండి, బడ్జెట్స్, మెయింటైన్ బడ్జెట్స్ అండ్ కంట్రోల్స్ అని ఉంది కదా, అక్కడ ఎస్ పెడతాం. సో ఎస్ పెట్టి ఎంటర్ చేసుకుంటా వెళ్ళండి. ఎంటర్. సో ఇక్కడికి స్టెప్ 1 అయింది. సో స్టెప్ 2 లో ఏంటంటే లెడ్జర్ క్రియేషన్స్కి వెళ్ళిపోమన్నాడు. గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళమంటున్నాడు, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళమంటున్నాడు, లెడ్జర్ క్రియేట్స్ లోకి వెళ్ళమంటున్నాడు. సో సేల్స్, పర్చేజెస్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే గో టు ఒక సమ్ తీసుకుందాం, అంటే ఒక ప్రాబ్లం చేస్తే మనకి అర్థమవుతుంది కదా. సో లాస్ట్ లో ఉన్న ఒక ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లం అనేది ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఎస్, రైట్. గో టు ప్రాబ్లమ్స్. Where is that problem? Yes. The first problem we have to copy. సో ఇక్కడ ఈ సమ్ నేను ఇక్కడ కాపీ చేసి అక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. అంటే ఒక ప్రాబ్లం మనం క్రియేట్ చేయడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల బడ్జెట్స్ అనేవి అర్థమవుతాయి. సో వాట్ ఈస్ ద రియాలిటీ అనేది మీకు తెలుస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక సమ్ అనేది నేను అక్కడ కాపీ చేస్తున్నాను. ఎస్, రైట్. సో లాస్ట్ లో పేస్ట్ చేస్తున్నాను. అవుట్పుట్ వి కెన్ సీ. రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ వన్ ఏంటంటే వాడు ఇచ్చింది ఏంటంటే స్టెప్ 1 లో F11కి వెళ్ళి F1కి వెళ్ళి, F1 మీన్స్ అకౌంటింగ్ ఫీచర్స్, F11 ఈజ్ ఎ కంపెనీ ఫీచర్స్. F11 F1 మెయింటైన్ బడ్జెట్స్ ఈజ్ ఎస్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఈ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయమంటున్నాడు. సో లెడ్జర్స్ ఏంటంటే సమ్ ఉండాలి మన దగ్గర. దీస్ ఆర్ ద సమ్ చూసారా, ఈ లెడ్జర్స్ అవి మనం క్రియేట్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ ఆల్ లెడ్జర్స్. ఒక్కొక్క లెడ్జర్స్ మనం క్రియేట్ చేద్దాం. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్. మల్టీలో క్రియేట్ చేస్తే మల్టీలో క్రియేట్ చేయండి, సింగిల్లో క్రియేట్ చేస్తే సింగిల్లో క్రియేట్ చేయండి. ఓకేనా? సో మీరు చూసుకోండి, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాను. లెడ్జర్స్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలాగైతే ప్రీవియస్ క్లాస్ లో లెడ్జర్స్ ఎలాగైతే క్రియేట్ చేసామో ఆ విధంగానే లెడ్జర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? సో గో టు లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నాను, మల్టీలో క్రియేట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనం కొంచెం స్పీడ్ గా చేద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే సమ్ లో ఆ లెడ్జర్స్ అన్ని పర్చేజెస్, అమౌంట్స్ వేయకూడదే. పర్చేజెస్, పర్చేజ్ అకౌంట్, అమౌంట్ నిల్. నెక్స్ట్ సాలరీస్, salaries account. అదే సారీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. salaries is a indirect expense. Next, land. Land is a fixed asset. Next, wages. Wages, direct expense. అమౌంట్ వేయకూడదు. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. సేల్ ఆఫ్ స్క్రాప్స్, సేల్స్ ఆఫ్ స్క్రాప్స్. సో స్క్రాప్ కమ్స్ ఆన్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటారు. సో ఇక్కడ వరకు ఎప్పుడు మనం కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి అమౌంట్లు వేసేవాళ్ళు,
కానీ బడ్జెట్స్ విషయంలోకి వచ్చేటప్పటికి స్టెప్ 2 లో మనకి లెడ్జర్స్ క్రియేట్ చేసి వదిలేయండి. ఎంటర్, సారీ ఇక్కడ కాదు కదా, ఎంటర్ ఎంటర్ ఎంటర్. నో స్టెప్ 2కి వచ్చేటప్పటికి గో టు స్టెప్ 2. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఏమేమి స్టెప్స్ అని వేస్తున్నాను. గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, బడ్జెట్స్, క్రియేట్. రైట్, మనం గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేసాం, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళాం. ఇక్కడ మీరు ప్రీవియస్ క్లాసెస్ లో మీరు గ్రూప్స్ లెడ్జర్స్ మాత్రమే చూసారు కానీ బడ్జెట్ చూడలేదు. నౌ ద న్యూ ఫీచర్ విల్ బి యాడెడ్, దట్ ఈస్ అ బడ్జెట్. బడ్జెట్ లోకి వెళ్ళి క్రియేట్. సో బడ్జెట్ నేమ్ దగ్గర బడ్జెట్ 2024-25 అంటాం, లేకపోతే మై బడ్జెట్స్ అని క్రియేట్ చేసుకోండి. సో మీ ఇష్టం. అక్కడ సమ్లో మై బడ్జెట్ అని ఇచ్చారు కాబట్టి మై బడ్జెట్ క్రియేట్ చేసుకుంటారా, మై బడ్జెట్ క్రియేట్ చేయండి. సో లేకపోతే 24-25 బడ్జెట్స్ అని క్రియేట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? సో మై బడ్జెట్స్ అయితే మై బడ్జెట్స్ రండి. నేను బడ్జెట్ 24-25 ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి బడ్జెట్ పెట్టుకుంటున్నాను. సో ఆ బడ్జెట్ పెట్టింది అనమాట. సో గో టు ప్రైమరీ, ఎంటర్. సో ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ అని ఉంటుంది. ఫ్రమ్ పీరియడ్ ఏంటంటే 1/4/2024 నుంచి, ఫ్రమ్ పీరియడ్ 1/4/2024 నుంచి 31/3/2025. ఓకేనా? సో ఫ్రమ్ పీరియడ్ అంతా 1/4/2024 నుంచి 31/3/2025. గ్రూప్స్ కాదు, ఓన్లీ లెడ్జర్ కి బడ్జెట్ పెడుతున్నా. అక్కడ ఎస్ పెట్టాలి, అక్కడ ఎస్. సో ఎస్ ఎంటర్. సో ఏమేమి అకౌంట్స్ మనం బడ్జెట్ వేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సమ్ తీసుకుందాం. ఓకే, రైట్, ఎస్ రైట్. ఇక్కడ ఈ సమ్ తీసుకుంటున్నాను నేను. సో క్యాపిటల్ ఫస్ట్ పర్చేజెస్ అని ఇచ్చారు కదా, పర్చేజ్ సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఆన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆ సంవత్సరానికి 1,85,000 బడ్జెట్ వేస్తున్నాం. అంత సేల్ అవ్వాలి, అంత పర్చేజ్ అవ్వాలి అనే విధంగా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్ సాలరీస్ అక్కడ ఉంటుంది ఆల్రెడీ. ఆన్ క్లోజింగ్ ఎంత? 5,000. ఆ ఇయర్ లో 5,000 సాలరీస్ అవ్వాలి. నెక్స్ట్ ల్యాండ్, ఈ బడ్జెట్ మనం వేసుకుంటాం. ఆన్ క్లోజింగ్ ల్యాండ్ ఆ సంవత్సరానికి ఎంత కొనాలనుకుంటాం అంటే 1 lakh. ఎస్టిమేటెడ్ ల్యాండ్ 1 lakh ఉండాలి. నెక్స్ట్ వేజెస్ అంటే వేతనాలు ఆ ఇయర్ లో 2,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అంతా కూడా బ్యాంక్. సో బ్యాంకు యూ వాంట్ ఎస్టిమేట్ 10,000. సో ఎగ్జాంపుల్ గా వేస్తున్నాను అంతే ఇది. ఓకే, సేల్స్, సేల్స్ సెలెక్ట్ చేయండి. సేల్స్ ఆన్ క్లోజింగ్ 250. సో నెట్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా తీసుకోకూడదు. క్లోజింగ్ అంటే ఆ ఇయర్ కి క్లోజ్ అయ్యేటప్పటికి అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని. నెట్ అంటే నెట్ అమౌంట్ తీసేసుకుంటది, నెట్ ట్రాన్సాక్షన్ క్యాల్కులేట్ చేస్తుంది, అవసరం లేదు. దట్ ఈస్ 32,000. నెక్స్ట్ సేల్స్ ఆఫ్ స్క్రాప్ ఆన్ క్లోజింగ్ దట్ ఈస్ 20,000. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసే వరకు కూడా ఎంటర్ చేయండి. ఓకేనా? సో యాక్సెప్ట్ అయ్యే వరకు ఎంటర్ చేస్తూ ఉంటే బడ్జెట్ సేవ్ అవుతుంది. ఎస్, అవర్ బడ్జెట్ ఈస్ కంప్లీటెడ్. నౌ గో టు రిపోర్ట్స్. రిపోర్ట్ చూడాలంటే ఎస్, అవుట్పుట్ లోకి వచ్చేస్తున్నాం. గేట్వే ఆఫ్ టాలీ, ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, రేషియో, ఆర్టీఏ. ఇక్కడ చూడండి, దేనికి దానికి బడ్జెట్ అనేది డీటెయిల్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. గో టు అవుట్పుట్. ఎస్, సో గో టు అవుట్పుట్. అవుట్పుట్కి వెళ్ళిపోతున్నాం. గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిపోవాలి. ఎస్కేప్ ప్రెస్ చేస్తూ గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేసాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళమన్నాను? ప్రాఫిట్ లాస్ అకౌంట్ బడ్జెట్ చూస్తావా, ప్రాఫిట్ లాస్ అకౌంట్ బడ్జెట్ చూసుకోండి. బ్యాలెన్స్ షీట్ చూస్తారా, బ్యాలెన్స్ షీట్ చూసుకోండి. మనకి ఏది కావాలో అది చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్ చూస్తున్నాం. సో అమౌంట్ 0 వచ్చింది, అమౌంట్లు 0 చూపిస్తుంది. మనం రియల్ గా జరిగే అకౌంట్ అయితే ఇదే, కానీ ఇక్కడ బడ్జెట్ అమౌంట్ చూడాలనుకుంటున్నాం. అంటే ఇది రియల్ గా రన్ అవుతున్నప్పుడు చూపించేది. సో ఫస్ట్ పీరియడ్ ఆల్ట్ F2, పీరియడ్ మార్చండి. 24 to 31/3/2025 పీరియడ్ మార్చాం. నెక్స్ట్
F2 డేట్ కూడా పీరియడ్ మార్చాం. సో F2 ప్రెస్ చేసాం డేటు. ఇప్పుడు మనం బడ్జెట్స్ డిస్ప్లే కావాలి కాబట్టి గో టు అక్కడ షార్ట్ కట్ కీ చూడండి, క్లియర్ గా డీటెయిల్ ఇచ్చాను చూడండి. షార్ట్ కట్ కీ ఆల్ట్ ఏ, ఆల్టర్ కాలమ్స్, ఆల్ట్ ఏ. సో ఆల్ట్ ఏ ప్రెస్ చేస్తున్నాం, ఆల్టర్ కాలమ్స్. సో మహేష్ అండ్ కో 1 డేట్ 1/4. ఇది యాక్చువల్ కాదు, మనం చదవాల్సింది బడ్జెట్. సో షో ఈజ్ వేరియేషన్ అని అడుగుతుంది. ఎస్, వేరియేషన్ నాకు కావాలి, వేరియేషన్ చూపించింది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ బడ్జెట్. సో నేను ఇందాక మనకి అవుట్పుట్ లో రిపోర్ట్స్ రాలేదు, ఇప్పుడు ఇది బడ్జెట్, వేరియన్స్ బడ్జెట్. ఓకే, దిస్ ఈజ్ ఎ బడ్జెట్. అంటే సేల్స్ 2,50,000 వేసుకున్నాం, పర్చేజెస్ 1,85,000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,000. ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే మీకు చూసుకోండి డీటెయిల్ ఫార్మాట్. ఓకేనా, దట్ ఈస్ క్లియర్. దిస్ ఇస్ ద బడ్జెట్. అలా కాకుండా ఆల్ట్ ఏ ప్రెస్ చేసి రియల్ గా మనకి బడ్జెట్ కాదు రియల్ చూడాలనుకో, మీరు ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మై బడ్జెట్ 24-25 ఇంకా అది కాకుండా యాక్చువల్ చూపించాలి, అక్కడ 0 చూపించేస్తుంది. ఓకేనా. సో ఆల్ట్ ఆల్ట్ ఏ, ఇక్కడ మహేష్ అండ్ కో పెట్టాం, ఎంటర్. ఇక్కడ మై బడ్జెట్స్ ఎంటర్. సో వేరియేషన్, వేరియేషన్ చూపించారు, రైట్. అలాగే గో టు బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ ఏ. సో మహేష్ అండ్ కో డేట్ 1/4/2024, 31/3/2025 అంటారు. ఇక్కడ బడ్జెట్ వేరియేషన్ చూపించాలా? ఎస్, వేరియేషన్ చూపించాలి. రైట్. రియల్ గా చూడాలంటే యాక్చువల్, ఒరిజినల్ గా చూడాలంటే బడ్జెట్స్. ఆల్ట్ ఏ, డోంట్ ఫర్గెట్ ఆల్ట్ ఏ. ఓకేనా, రైట్. అనిల్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, ఆస్క్ యువర్ క్వశ్చన్, ఐ విల్ క్లారిఫై. సార్, ఈ బడ్జెట్ అనేది మనం రియల్ గా కంపెనీస్ లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలా యూస్ అవుతుంది సార్? సార్ అలా యాక్చువల్లీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ బడ్జెట్? ఎలోకేషన్ ఆఫ్ ఫండ్స్, వేరియస్ ఎక్స్పెండిచర్ ఈజ్ కాల్డ్ ఏ బడ్జెట్. మనకి రియల్ గా డెఫినేషన్ అయితే అదే. ఇది కంపెనీలో ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన కంపెనీ టార్గెట్స్ పెట్టుకుంటాం. అంటే లైక్ ఈ ఇయర్ కి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు అయ్యిన కొన్ని ఖర్చులు ఉంటాయి. శాలరీస్ 10 lakhs అయింది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా 10 lakhs అవ్వాలి. కానీ ఒక్కొక్కసారి 15 lakhs అయిపోయింది అనుకో, అప్పుడు మనం వేసుకున్న బడ్జెట్ కి రియల్ గా యాక్చువల్ గా జరుగుతున్న ఎక్స్పెండిచర్ కి కంపేర్ చేసుకుంటాం. అర్థవుతుందా? సో అప్పుడు ఏమవుతుందంటే, బడ్జెట్ కంపారిజన్ వల్ల ఏమవుతుందంటే, మనము రియల్ గా ఎక్స్పెండిచర్ జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి. ఓకేనా, ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్ గా జరుగుతున్న ఎక్స్పెండిచర్ కి మనం వేసుకున్న బడ్జెట్ కి రీచ్ అవుతుందా లేదా, కరెక్ట్ గా ఉంటుందా లేదా ఎక్సీడ్ అయిపోతుందా. సో దీని కంపారిజన్ పర్పస్ ఈ బడ్జెట్స్ ఉపయోగపడతాయి. ఓకే, దట్ ఈస్. సో మీరు ప్రొసీజర్ నే ఫాలో అవ్వండి, యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ అనేది 100% వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము ఈ రోజు ఇంకొక టాపిక్ నేర్చుకోవడం జరుగుతుంది. సో టాపిక్ నెంబర్ 2 ఏంటంటే, దట్ ఈస్ ఏ కాస్ట్ సెంటర్స్. దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఏ కాస్ట్ సెంటర్. సో స్మాల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో కాస్ట్ సెంటర్కి వెళ్ళే ముందు ఈ ఎగ్జాంపుల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫస్ట్ వీ షుడ్ గో టు వన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో అందులో ఏంటంటే, ఒక వుడ్ బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళ గురించి ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఒక 100 టేక్ లాగ్స్ అంటే దొంగలు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి కట్ చేసి మనము 3 types ఆఫ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. 1 చైర్, 2 టేబుల్, 3 బెడ్స్. సో సంథింగ్ మనం బెడ్స్ అవ్వచ్చు, ఏదో ప్రోడక్ట్ టేబుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏ ప్రోడక్ట్ కి అంటే టేబుల్ కి ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి, వుడ్ కి ఎంత ప్రైస్, లైక్ చైర్ కి ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలి,
లైక్ బెడ్ కి ఎంత ప్రైస్ ఫిక్స్ చేయాలో మనకు తెలియాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ టు ఓపెన్ కాస్ట్ సెంటర్స్. దేనికి దానికి విడివిడిగా ఖర్చులు రాయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఏ ప్రొడక్ట్ ఎంత ఖర్చు అవుతుందని డీటెయిల్ గా మనకి క్లారిఫికేషన్ జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే చైర్ కి ఖర్చు ఎక్కువ అవుతుందా, లేదా టేబుల్ కి ఖర్చు ఎక్కువ అవుతుందా, బెడ్ కి ఖర్చు ఎక్కువ అవుతుందా, సో దేనికి దానికి డీటెయిల్ గా మనము కాస్ట్ సెంటర్స్ అనేవి మెయింటైన్ చేయాలి. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే ఒక ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది. సో ఇండస్ట్రీ ఏంటంటే లైక్ టాటా టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. టాటా వాడికి చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో టాటా ఐరన్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, ఓకే, టాటా ఐరన్ ఉంది, టాటా మోటార్స్ ఉన్నాయి, టాటా టెలికాం సర్వీసెస్ ఉన్నాయి. వాడు ఎంటర్ అవ్వని బిజినెస్ అంటే లేదు, లాట్ ఆఫ్ బిజినెస్ డూ. సో ఇక్కడ ఏమవుతుందంటే సో టెలికాంకి ఎంత ఖర్చు అయింది, మోటార్స్ కి ఎంత ఖర్చు ఉంది, సో వీటన్నిటిని డిఫరెంట్ కాస్ట్ సెంటర్ కింద మనం డివైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఏ ఏ కంపెనీకి ఎంత ఖర్చు అవుతుందో మనకి డీటెయిల్ గా తెలుస్తుంది. దట్ ఈస్ ఏ కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్. సో కాస్ట్ సెంటర్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి టాలీలో. సో కాస్ట్ సెంటర్స్ కి సంబంధించిన ఒక ప్రాబ్లం చేస్తే మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది కాస్ట్ సెంటర్. సో లెట్స్ గో ఫర్ కాస్ట్ సెంటర్స్. సో కాస్ట్ సెంటర్స్ కి వెళ్దాం. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చెప్తాను చూడండి కాస్ట్ సెంటర్ది. సో ఫస్ట్ బడ్జెట్ ఎస్ రైట్ కాస్ట్ సెంటర్. సో కాస్ట్ సెంటర్ కి చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం నేను చూపిందాం అనుకుంటున్నాను. ఎస్ దిస్ ఈస్ ఇక్కడ చూడండి, మోడర్న్ ఫర్నిచర్ ప్రైవేట్ లిమిటెడ్ మెయింటైన్ బిలో కాస్ట్ సెంటర్స్. అంటే వాళ్ళు 3 రకాల ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అందులో సోఫాస్, చైర్స్, టేబుల్స్. సో సోఫాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, టేబుల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో వాళ్ళు ఎన్నైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, కానీ టేబుల్ కి ఎంత ఖర్చు అయింది, చైర్ కి ఎంత ఖర్చు అయింది, సోఫాకి ఎంత ఖర్చు అయింది మనం క్లియర్ గా డీటెయిల్ గా మనము కాస్ట్ సెంటర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, రైట్. గో టు టాలీ. సో టాలీలోకి వెళ్ళి కాస్ట్ సెంటర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ టాలీలో మనం కంపెనీ క్రియేట్ చేయాలి. కంపెనీ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F3కి వెళ్తాం, క్రియేట్ కంపెనీ. క్రియేట్ కంపెనీ, రైట్. సో కంపెనీ పేరు వాడు ఇచ్చేసాడు, మోడర్న్ ఫర్నిచర్ ప్రైవేట్ లిమిటెడ్. మోడర్న్ ఫర్నిచర్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, ఎంటర్. సో అడ్రస్ అన్ని కూడా నేను స్కిప్ చేస్తున్నాను. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ. డేట్ 1/4/2024. ఎస్, కంపెనీ ఎస్ క్రియేట్ అయింది. కంపెనీ మనకి క్రియేట్ అయింది. సో ఇక్కడ రైట్. ఇప్పుడు గేట్ ఆఫ్ టాలీలో ఉన్నాను. గేట్ ఆఫ్ టాలీకి వచ్చేస్తున్నాను. సో గేట్ ఆఫ్ టాలీకి వచ్చాను. F11 కాస్ట్ సెంటర్ ఫస్ట్ స్టెప్. F11 F1 F1 don't forget F11 is a company features, F1 is a accounting features. సో అక్కడ మెయింటైన్ కాస్ట్ సెంటర్స్ అని ఉంది కదా, మెయింటైన్ కాస్ట్ సెంటర్స్ ఇక్కడ చూడండి, మెయింటైన్ కాస్ట్ సెంటర్స్ అక్కడ ఎస్ పెట్టాలి. ఎస్, ఓకేనా. డోంట్ ఫర్గెట్ F11 F1 కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్ దగ్గర ఎస్ పెట్టాలి. ఓకేనా, అప్పుడు మనకి ఆ ఫీచర్ అనేది యాక్టివేట్ అవుతుంది టాలీలో. ఓకేనా. సో మెయింటైన్ బడ్జెట్స్ నో పెట్టేసుకుంటున్నాను, ఇంకా అవసరం లేదు కదా, బడ్జెట్ సమ్ కదా ఇది. సో ఎంటర్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సమ్ లోకి వచ్చేసాం. గేట్ ఆఫ్ టాలీ డౌన్. సో గో టు ప్రాబ్లం. సో ప్రాబ్లం ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 3 కాస్ట్ సెంటర్స్ అన్నాడు కదా, 3 కాస్ట్ సెంటర్స్ ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే స్టెప్స్ ఏంటంటే గో టు గేట్ ఆఫ్ టాలీ అకౌంట్స్ ఇన్ఫో. ఇక్కడ చూడండి, అడిషనల్ గా కాస్ట్ సెంటర్స్ అని ఒక ఆప్షన్ యాక్టివేట్ అయింది. ఇందాక బడ్జెట్ యాక్టివేట్ అయినట్టే కాస్ట్ సెంటర్ కూడా యాక్టివేట్ అయింది. నౌ వి విల్ గో ఫర్ ద కాస్ట్ సెంటర్. క్రియేట్.
మూడు కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఆ మూడు కాస్ట్ సెంటర్స్ ని మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ సోఫా. సో ప్రైమరీ తీసుకోవాలి. ఇక్కడ ప్రైమరీ తీసుకున్నాం, ఇంకేముంది. నెక్స్ట్ చైర్, చైర్స్ ప్రైమరీ. మళ్ళా సోఫా సెలెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ టేబుల్, ప్రైమరీ. ఓకే, సో 3 కాస్ట్ సెంటర్స్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ గో టు ప్రాబ్లం. కాస్ట్ సెంటర్స్ 3 క్రియేట్ అయినాయి. గేట్ వెబ్ టాలీకి వచ్చేది. ఫస్ట్ సమ్లో ఏమి ఇచ్చాడు? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే కంపెనీలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఎంత ఉందంటే 10 lakhs ఉంది. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ వేయాలని మనకు తెలుసు. కొన్సిన్ఫో, లెడ్జర్, సింగిల్ లెడ్జర్, ఆల్టర్. ఇక్కడ క్యాష్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ లాస్ట్ లో వేయాలి అమౌంట్ 10 lakhs. 10 lakhs. ఓకే, ఎంటర్ ఎంటర్. సో 10 lakhs ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే పే టు టేబుల్ వుడ్. సో టేబుల్ వుడ్ కి అమౌంట్ పే చేస్తున్నాడు. ఓకే రైట్. మనం పే చేస్తున్నాం అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అకౌంటింగ్ వోచర్స్. గో టు అకౌంటింగ్ వోచర్స్. పేడ్ అనగానే పేమెంట్. సో మనం ఆల్రెడీ పేమెంట్ లో ఉన్నాం. పేమెంట్ కి ఏంటి? F5. సో డోంట్ ఫర్గెట్. సో ఇక్కడ F5 అనేది యాక్టివేషన్ లో ఉందా లేదా చూసుకోండి. సో F5 మనం అందులోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో పేమెంట్ అని ఉంది కదా, అక్కడే ఉన్నాం. సో F5. సో F5 లోకి వెళ్ళి పేడ్ టు టేబుల్ వుడ్ అన్నాడు కదా. ఓకే, టేబుల్ వుడ్ కి డబ్బులు కడేద్దాం. సో పేడ్ అనగానే క్యాష్. ఓకేనా? పేడ్ టు టేబుల్ వుడ్. సో ఇక్కడ వుడ్ అనేది మనం వుడ్ కి డబ్బులు కడుతున్నాం. ఓకేనా? అది మాత్రం చూసుకోండి. ఓకే రైట్. సో ఫస్ట్ పేడ్ టు టేబుల్ వుడ్ అనగానే F5 లోకి వెళ్ళాము. 1 lakh రూపీ టేబుల్ వుడ్ కి మనము డబ్బులు పే చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆల్ట్ అంటే టేబుల్ వుడ్ అనేది మనకు లోపలికి వస్తుంది కాబట్టి ఆల్ట్ సి వుడ్. ఏంటది? వుడ్. సో మీరు వుడ్ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఆల్ట్ సి క్రియేట్ చేసి ఆ వుడ్ అనేది మనకి ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మనకి ఒక ఎక్స్పెండిచర్ లేదా మెటీరియల్. సో మీరు ఏదనుకుంటే అది. నేను ఏంటంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఇది అంతా కూడా ఫ్యాక్టరీలో జరుగుతుంది కాబట్టి వుడ్ అనేది ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ గా నేను తీసేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే మెటీరియల్ కదా అది. సో పేడ్ టు టేబుల్ వుడ్. సో నేను ఏం చేస్తున్నానంటే వుడ్ లోకి వెళ్ళి దట్ ఈస్ ఎ డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. కాస్ట్ సెంటర్ ఈజ్ అప్లికేబుల్. ఎస్. ఎంత అమౌంట్? ఎంత అమౌంట్? 1 lakh. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాస్ట్ సెంటర్. ఇక్కడ ఏమని ఇచ్చాడు వాడు? టేబుల్ వుడ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మన కాస్ట్ సెంటర్ పేరు టేబుల్ వుడ్ సెలెక్ట్ చేయాలి. టేబుల్ వుడ్ క్యాష్ ఎంటర్. సో పీరియడ్ మార్చాలి అండ్ డేట్ మార్చాలి. ఎస్. సో డేట్ కూడా మార్చాలి మనం. సో డోంట్ ఫర్గెట్. పీరియడ్ మార్చాలి, డేట్ మార్చాలి. ఎంటర్ ఎంటర్. ఇప్పుడు సేవ్ అయిపోతుంది. వచ్చేది రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సమ్లో? మళ్ళా వుడ్. సో దిస్ ఈజ్ ఎ టేబుల్ వుడ్ అని ఇచ్చాడు. ఓకేనా? సో టేబుల్ వుడ్ అని ఇస్తే మళ్ళా వుడ్డే పర్చేస్ చేసాం. ఎంత? సో మీరు F9 లో కూడా పోస్ట్ చేయొచ్చు, కానీ నేను ఏంటంటే పేడ్ అనే పదం వాడేసారు కానీ F5 లో పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎంత? 1 lakh. టేబుల్ వుడ్ తర్వాత చైర్ వుడ్. ఇది 1,50,000. 1,50,000. సో ఇక్కడ చైర్ సెలెక్ట్ చేయాలి. చైర్ సెలెక్ట్ చేయాలి. కాస్ట్ సెంటర్ దగ్గర చైర్. నెక్స్ట్ ఏమన్నాడు? పెయిడ్ టు స్పాంజ్. సో స్పాంజ్ వచ్చింది. ఆర్ట్ సి స్పాంజ్. స్పాంజ్ ఎక్కడ వాడతాం అంటే మనం సోఫాస్ లో వాడతాం. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎంత అమౌంట్ ఇచ్చాడు స్పాంజ్ కి? 50,000. 50,000. ఇక్కడ స్పాంజ్ అనగానే సోఫా సెలెక్ట్ చేయాలి. కాస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడం మనకు రావాలి. సో ఆ బిజినెస్ మీద గ్రిప్ వస్తేనే స్పాంజ్ ఎందులోకి వెళ్తుందో మనకు తెలుస్తుంది. ఓకే, అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే పెయిడ్ టు శాలరీస్ అని ఇచ్చాడు. ఓకే, పేమెంట్ లో ఉన్నాం. ఆల్ట్ సి శాలరీస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్
ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఈ అమౌంట్ ఎంత ఇచ్చాడు సమ్ లో 1,50,000. కానీ 1,50,000 మనకి 1,50,000 శాలరీస్ అయితే వాడు పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయమన్నాడు. 40% టేబుల్కి వచ్చిందంట, 30% ఏమో చైర్స్ కి, సోఫాస్ 30%. ఓకే, క్యాల్కులేటర్ కంట్రోల్ ఎన్ 1,50,000 ఇంటూ 40/100 దట్ ఈస్ 60,000. 60,000 దేనికి వస్తుంది? 40% అంటే టేబుల్. ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ ఎం టేబుల్ 60,000 అంటారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ చైర్స్ 30,000 అన్నాడు. ఇక్కడ చైర్స్, సో మనకి 45,000 చైర్స్ కి అంటే 30%. సోఫా కూడా 45,000. రెండు 35, 30, 30, 40. సో దట్ ఈస్ అ బైఫర్కేషన్. సో క్యాష్ అంతే. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు? పెయిడ్ వేజెస్. పెయిడ్ వేజెస్ ఆల్ట్ సి వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో హౌ మచ్ అమౌంట్? వేజెస్ ఎంత ఇచ్చాడు? 1,20,000 ఇచ్చాడు. 1,20,000. సో ఇలా ప్రతి ఓచరు కూడా క్యాల్కులేట్ చేసుకుంటాం, వేస్తాం. సో ఇందులో ఎంత అంటే 60% ఏమో టేబుల్ కి. కంట్రోల్ ఎన్ 1,20,000 ఇంటూ 1,20,000 ఇంటూ 60/100. 60/100. సో దట్ ఈస్ 72,000. సో ఈ విధంగానే ప్రతిదీ కూడా క్యాల్కులేట్ చేస్తాం. సో క్యాల్కులేట్ చేసి అవుట్పుట్ అనేది మనం చూడొచ్చు. సింపుల్. అవుట్పుట్ చూడాలంటే స్టెప్స్ ప్రతిదీ కూడా అలాగే వేయాలి మనం. సో అవుట్పుట్ చూడాలంటే మనకి వాట్ ఆర్ ద స్టెప్స్? గేట్ వే టాలీ, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్. సింపుల్ గా మనకు అర్థమైపోతుంది. గేట్ వే టాలీ, స్టేట్మెంట్స్ ఆఫ్